ద్విపాద హస్త విస్తృత పరిచరితాసనం, షణ్ముఖీ ముద్ర సాధన చేయటం ద్వారా నత్తి సమస్యను నివారించుకోవచ్చు. ద్విపాద హస్త విస్తృత పరిచరితాసనం. ఈ ఆసనం సాధన చెయ్యడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై వంగుతూ తలను నేలకు ఆంచి కాలి వేళ్లను దృఢం చేసి నడుమును పైకెత్తి రెండు కాళ్లను ఒకదానికి ఒకటి వీలైనంతగా దూరం చేసి చేతుల్ని ఇరుపక్కలా పైకెత్తి నేలకు సమాంతరంగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ షణ్ముఖీ ముద్ర. ఈ ముద్ర సాధన చేయడానికి ముందుగా పద్మాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత చేతులు రెండింటినీ ముఖం వద్దకు తీసుకొని వచ్చి 2 చేతుల చిటికెన వేళ్లను 2 పెదాల కింద, ఉంగరపు వేళ్లను 2 పెదాల పైన, మధ్య వేళ్లను ముక్కుపైన, చూపుడు వేళ్లను కళ్లపైన, బొటన వేళ్లను 2 చెవుల్లో ఉంచి శ్వాస తీసుకొని కుంభించి తల ముందుకు వంచి గడ్డాన్ని ఛాతీకి ఆంచి ఉంచాలి. ఇలా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి తల పైకెత్తి శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ముద్ర రోజూ 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. ఈ విధంగా ద్విపాద హస్త విస్తృత పరిచరితాసనం, షణ్ముఖీ ముద్ర సాధన చేయటం ద్వారా విశుద్ధ చక్రం ఉత్తేజితమై కంఠం, నాలుక భాగాల్లోని మృత కణాలు జీవకణాలై నత్తి సమస్య నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.